ఓకే. మనం ముందు క్లాస్‌లో మనం సైమన్ కమిషన్ దగ్గర నుంచి శ్వేతపత్రం విడుదల చేసే వరకు చెప్పుకున్నాం. సైమన్ కమిషన్ 1927, appointment of Simon Commission in 1927. The head of the commission, who is head of the commission? John Simon. And Simon Commission landed in India in 1928 February 3rd. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగిందని చెప్పాను? 1930లో 1930 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? దళితుల తరపున అంబేద్కర్ అటెండ్ అయ్యాడని చెప్పాను. దళితుల తరపున అంబేద్కర్ అటెండెడ్. సో కాంగ్రెస్ బాయ్కటెడ్ ది ఫస్ట్ కాంగ్రెస్ బాయ్కట్ చేసింది ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని. వాట్ నెక్స్ట్? రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1931 1931 సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం. కాంగ్రెస్ అటెండెడ్ అంటే కాంగ్రెస్ తరపున అటెండ్ అయిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ, ఆ, సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు అంటే గాంధీ వాజ్ అకాంపనైడ్ బై సరోజినీ నాయుడు అండ్ మదన్ మోహన్ మాలవ్య. దీస్ త్రీ పీపుల్ అటెండెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎట్ లండన్. ఓకే. ఏ ఒప్పందం ప్రకారం గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యాడు? ఏ ఒప్పందం ప్రకారం? ఇర్వినా? గాంధీ ఇర్విన్ ఒడంబడిక. గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవడానికి ఒప్పుకోవడం జరిగింది కదా. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? గాంధీ ఇర్విన్ ఒప్పందం మార్చ్ 5, 1930. మార్చ్ 5, అదే మార్చ్ 5, 1931. ఓకే. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, దీస్ త్రీ పీపుల్ వర్ అరెస్టెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఉరి తీయబడ్డారు. ఆన్ వాట్ కాజ్? ఏ కారణంతో? ఏ కాజ్తో? లాహోర్ కాన్స్పిరసీ కేస్. లాహోరు కాన్స్పిరసీ కేస్ అంటే కాన్స్పిరసీ అంటే కుట్ర. సో లాహోర్లో సౌండర్స్ అనే వ్యక్తిని చంపడం జరిగిందని చెప్పాను. సౌండర్స్ వాజ్ మర్డర్డ్ బై భగత్ సింగ్. సౌండర్స్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సౌండర్స్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది? లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జ్. లాలా లజపత్ రాయ్ లాలా లజపత్ రాయ్ మరణానికి కారణం సౌండర్స్. లాలా లజపత్ రాయ్ ఏ సందర్భంలో లాఠీ చార్జ్ తిన్నాడు, లాఠీ దెబ్బలకు గురయ్యాడు? లాలా లజపత్ రాయ్ ఏ సందర్భంలో సైమన్ గో బ్యాక్. వాట్? సైమన్ గో బ్యాక్. యాంటీ సైమన్ కమిషన్, సైమన్ గోబ్యాక్ ఉద్యమం. లాహోర్లో లాలా లజపత్ రాయ్ నాయకత్వంలో యాంటీ సైమన్ కమిషన్ పోరాటం జరుగుతుంది. అట్ ద మూమెంట్ లాలా లజపత్ రాయ్ వాజ్
లాఠీ చార్జ్డ్ బై సౌండర్స్. ఓకే, సో దానికి ప్రతీకారంగా సౌండర్స్ని చంపడం జరిగింది. లాహోర్, అదే లాహోర్ కుట్ర కేసు అంటాము. సో ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇంకా అనదర్ పాయింట్, సైమన్ కమిషన్కి మద్రాసులో ఎవరు యాంటీ సైమన్ కమిషన్ పోరాటం చేస్తారు? మద్రాసులో ఆంధ్ర కేసరి, టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర కేసరి అని బిరుదు అప్పుడే వస్తుంది. తన చొక్కా గుండీలు నిప్పి మరీ సవాల్ చేస్తాడు పోలీసులకి, మీకు దమ్ముంటే ఇక్కడ కాల్చండి అని అక్కడ జరిగిన కాల్పులు. తన ఛాతీని చూపించి మరీ ధైర్యంగా నిలబడతాడు కాబట్టి, సో అట్ ద మూమెంట్ ఇతనికి ఆ బిరుదు వచ్చింది, ఆంధ్ర కేసరి అని. మరి పంజాబ్ కేసరి అని ఎవరని ఆ సందర్భంలో కూడా ఆల్రెడీ అడిగాను. పంజాబ్ కేసరి అంటే ఎవరు? పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు? లాలా లజపతి రాయ్. హ్యావ్ యూ రిటర్న్ దీస్ పాయింట్స్? పాయింట్స్ రాసారా? రాసాం సార్. పంజాబ్ కేసరి. ఓకే, కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్ వాజ్ అనౌన్స్డ్ బై హూమ్? హూ అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డ్? ఒకటికి 2 సార్లు మీకు చెప్తూనే ఉన్నాను కదా, రిపీట్ చేస్తూనే ఉన్నాను, మర్చిపోతారేమని. హూ అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డ్? కమ్యూనల్ అవార్డుని అనౌన్స్ చేసింది ఎవరు? రామ్సే మ్యాక్డొనాల్డ్. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, రామ్సే మ్యాక్డొనాల్డ్ అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డ్ ఇన్ 1932. ఓకేనా? 1932 కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటి? కమ్యూనల్ అవార్డ్ అంటే ఏమిటి? హిందువుల్లో దళితులను కూడా విడదీయడం. హిందువుల్లో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం కమ్యూనల్ అవార్డు. ముస్లిమ్స్కి ఫస్ట్ టైం సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి? లేదు సార్. ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడు శాంక్షన్ అయ్యాయి? ఎప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది వాళ్ళకి? 1909లో. 1909. రిఫార్మ్స్ ఏమంటారు? మింటో మార్లే సంస్కరణలు అంటారు. తర్వాత సిక్కులు, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్, క్రిస్టియన్స్ వీళ్ళకి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? మాంటైన్ చేమ్స్ఫర్డ్ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ 1919. 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. రిఫార్మ్స్ అండ్ సంస్కరణలు. సో నౌ కమ్యూనల్ అవార్డ్ అంటే దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తూ విభజించి పాలించే విధానం, డివైడ్ అండ్ రూల్ పాలసీ అగైన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హిందూ కమ్యూనిటీ. హిందూ కమ్యూనిటీలో కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు, ఇది ఎప్పటి నుంచి ప్రారంభించారని ఒక డేట్ కూడా చెప్పాను మీకు. విభజించి పాలించే విధానం బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి ప్రారంభించారని చెప్పాను. ఒక క్లూ ఇస్తాను, చెప్పండి. సిపాయిల తిరుగుబాటు తర్వాతే. విభజించు పాలించే విధానం ఇంట్రడ్యూస్ చేసింది సిపాయిల తిరుగుబాటు తర్వాతే. ఆ తర్వాత ఎప్పుడు, ఏ ఇయర్ చెప్పాను మీకు, ఏ ఇయర్ నుంచని?
ఆఫ్టర్ 1870, 1870 తర్వాత అని చెప్పాను. 1870 తర్వాత విభజించు పాలించే విధానాన్ని ప్రారంభిస్తారు బ్రిటిష్ వాళ్ళు. రాయండి అది. చెప్పాను మొన్న, అయినా సరే రాసుకోలేదు ఎవరు. 1870 తరువాత విభజించి పాలించే విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు. వై బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ దిస్ పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్? వై బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ ది డివైడ్ అండ్ రూల్ పాలసీ? ఎందుకు? 1857 సిపాయిల తిరుగుబాటులో 1857 సిపాయిల తిరుగుబాటులో హిందువులు ముస్లింలు కలిసి పోరాటం చేశారని చెప్పాను. హిందూ సైనికులు ముస్లిం సైనికులు కలిసి పోరాటం చేయడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ సఫర్డ్ ఎ లాట్. చాలా నష్టపోయింది బ్రిటిష్ గవర్నమెంట్. సిపాయిల తిరుగుబాటును అణచడంలో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇండియన్స్ అండ్ ముస్లిమ్స్ గేవ్ ఎ టఫ్ ఫైట్ టు ది బ్రిటిష్. సో బ్రిటిష్ రియలైజ్డ్, ఏమని తెలుసుకున్నారు వాళ్ళు, హిందువులు ముస్లింలు కలిస్తే చాలా ప్రమాదం అని. అందుకనే హిందువుల నుంచి ముస్లింలని వేరు చేయడం, హిందువుల నుంచి ముస్లింలు వేరు చేయడం, దానివల్ల వీళ్ళ బలాన్ని బలహీనంగా చేయడం, స్వతంత్ర పోరాటం లేదా ఉద్యమకారుల్లో చీలికి తీసుకురావడం, అంటే అదే డివైడ్ అండ్ రూల్. డివైడ్ చేయాలి ముందు ముస్లింలని హిందువుల్ని. అది 1870 తర్వాత దీన్ని ప్రారంభించారని క్లియర్లీ ఐ టోల్డ్ యూ బిఫోర్, ముందు చెప్పాను. ఓకే, కమ్యూనల్ అవార్డ్ 1932. రామ్సే మ్యాక్డొనాల్డ్, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డ్ ఇన్ 1932. It was awarded separate constituencies to the Dalits in Hindu community. Hindu communityలో దళిత్స్ వర్ గివెన్ సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్, అంటే ప్రత్యేక నియోజకవర్గాలు. గాంధీ టోటల్లీ రిజెక్టెడ్ దిస్ అవార్డ్. గాంధీ టోటల్లీ రిజెక్టెడ్ దిస్ అవార్డ్ అంటే మొత్తం, అంటే ఈ కాన్సెప్ట్నే పూర్తిగా వ్యతిరేకించాడు గాంధీ. కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా ఎర్రవాడ జైల్లో ఈ స్టార్టెడ్ ఆమరణ నిరాహార దీక్ష అంటాం కదా, అంటే హంగర్ స్ట్రైక్ కాదు. హంగర్ స్ట్రైక్కి ఆమరణ నిరాహార దీక్షకి తేడా ఏం చెప్పాను? ఇప్పుడు అహ్మదాబాద్ మిల్ వర్కర్ స్ట్రైక్లో మొట్టమొదటిసారి గాంధీ గారు హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. కానీ ఇది ఆమరణ నిరాహార దీక్ష, అంటే చనిపోయే వరకు ఆహారాన్ని ముట్టనని చెప్పడం. సో దీనికి గాంధీ గారిని ఈ నిరాహార దీక్షను మాన్పించడానికి అంబేద్కర్ నొప్పించి, అంటే యాక్చువల్గా అంబేద్కర్ దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని అభిప్రాయపడ్డాడు. హీ ఆల్సో డిమాండెడ్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఇంతకుముందు అంబేద్కర్ డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే దళితులు చాలా అంటే వెనుకబడి ఉన్నారు, ఏ హక్కులు లేవు, సమాజంలో ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, సమాజంలో గౌరవపరంగా కూడా రెస్పెక్ట్ కూడా లేదు. సో బాగా లీనియంట్ పొజిషన్లో బ్రతుకుతున్న దళితులకి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఉండడం మంచిదే అని అభిప్రాయపడడంతో, సో గవర్నమెంట్ ఆల్సో సపోర్టెడ్ అంబేద్కర్ అండ్ ఇట్ an opportunity to divide the హిందూస్ ఫ్రమ్ దళిత్స్ అన్న. దళితుల నుంచి, అదే హిందువుల నుంచి దళితులను వేరు చేయడం ఇది ఒక ఆపర్చునిటీగా భావించి బ్రిటిష్ గవర్నమెంట్ అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డ్. సో గాంధీ గారు ఎప్పుడైతే అక్కడ నిరాహార దీక్ష చేశారో, అంబేద్కర్కి గాంధీ గారికి మధ్య పూనా ఒడంబడిక జరిగిందని, ఆ పూనా ఒడంబడికలో జాయింట్ ఎలక్టరేట్స్ రిజర్వ్డ్ స్థానాలు పెంచడం జరిగిందని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. 171 స్థానాల నుంచి 148 స్థానాలకు పెంచినట్టుగా
రిజర్వ్డ్ స్థానాలు అంతా ఎవ్రీథింగ్ చెప్పడం జరిగింది. తర్వాత గాంధీ గారు హరిజన టూరు హరిజన టూర్ అంటే హరిజనుల అభ్యున్నతి కోసం, హరిజనుల బాగోగుల కోసం, హరిజనులకి సమాజంలో ఉన్నత గౌరవం ఇవ్వడం కోసం హరిజన యాత్ర నిర్వహిస్తాడని చెప్పాను. అది గాంధీ గారు నిర్వహించినటువంటి అతిపెద్ద యాత్ర. హరిజన పత్రిక, హరిజన సేవక సంఘ అనే ఒక సమాజాన్ని కూడా స్థాపించినట్టుగా చెప్పుకున్నాం. సో ఎవరైనా ఈ పాయింట్స్ మిస్ అయి ఉంటే రాసుకోండి. నెక్స్ట్, సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 3 అయిపోయిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 3 అయ్యాయి. 1930, 31, 33లో 32లో. సో ఆఫ్టర్ కంక్లూజన్ ఆఫ్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఏ శ్వేతపత్రం అంటాం కదా, వైట్ పేపర్, శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వైట్ పేపర్ వైట్ పేపర్, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 was passed. ఇండియన్ 1935 యాక్ట్ వాజ్ పాస్డ్. ఈ 1935 యాక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత భారత రాజ్యాంగం మీద అత్యధిక ప్రభావాన్ని చూపింది 1935 యాక్ట్. అంటే 1935 యాక్ట్లో చాలా విషయాలు 75% వరకు అందులో కొత్త మనం స్వతంత్రం వచ్చిన తర్వాత రూపొందించుకున్న రాజ్యాంగంలో 1935 యాక్ట్ తాలూకు అంశాలని చాలా వరకు అందులో ప్రతిబింబించాయి. ఈ విషయాలు ఎక్కువగా అందులో విమర్శించడం జరిగింది. సో ది గ్రేట్ ఎక్కువ ఇంపాక్ట్ చూపింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద 1935 యాక్టే. ఆ పాయింట్ రాసుకోండి. భారత రాజ్యాంగం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించింది 1935 యాక్ట్. రాసుకున్నారా? సో ఈ యాక్ట్ ప్రకారం 1935 ముఖ్యమైన అంశాలు జాగ్రత్తగా వినండి. ఒకటి కూడా నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. 1935 యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ పాయింట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే అఖిల భారత సమాఖ్య ఏర్పాటు. ఎస్టాబ్లిష్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సమాఖ్య, అఖిల భారత సమాఖ్య ఏర్పాటు. ఒక్కో పాయింట్ వివరిస్తాను, ముందు ఈ పాయింట్ రాసుకోండి. అఖిల భారత సమాఖ్య, అఖిల భారత సమాఖ్య అంటే మీరు సివిక్స్లో వింటారు మామూలుగా. సమాఖ్య అంటే యూనిటరీ ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం, అధ్యక్షత, ఏవో అంటే ప్రభుత్వ రకాల్లో. ఓకే, సమాఖ్య అంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య అధికార విభజన పూర్తి స్థాయిలో జరిగితే దాన్ని సమాఖ్య అంటారు. కేంద్రాలు రాష్ట్రాలు కలిపి ఒక ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఏర్పాటు చేసుకొని అధికార పంపిణీ జరిగినట్లయితే దాన్ని ఏమంటాం? సమాఖ్య అంటాం. అయితే భారతదేశాన్ని అంటే ఇండియాని అర్ధ సమాఖ్య అని అంటారు. ఇవి కూడా రాసుకోవచ్చు. సమాఖ్య ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. భారతదేశాన్ని అర్ధ సమాఖ్య అని అంటారు. ఎందుకంటే అధికార విభజన అనేది పూర్తి స్థాయిలో సమానంగా జరగలేదు. కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చారు, రాష్ట్రాలకి తక్కువ అధికారాలు ఇచ్చారు ఇండియాలో. సో ఇండియాని అర్ధ సమాఖ్య అని అంటారు. ఇది కూడా రాసుకోండి.
ఇండియాని అర్ధ సమాఖ్య అని ఎందుకంటారు? కేంద్రానికి ఎక్కువ అధికారాలు, రాష్ట్రాలకి తక్కువ అధికారాలు ఇవ్వడం అర్ధ సమాఖ్య అంటాం. సో సమాఖ్య అంటే అది కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య అధికార పంపిణీ. కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య అధికార పంపిణీ సంపూర్ణ స్థాయిలో సమానంగా జరిగినట్లయితేనే దాన్ని పూర్తి సమాఖ్య అంటాం. అది ఉదాహరణకి అమెరికా. ఉదాహరణకి అమెరికాలో అమెరికా అనేది పూర్తి సమాఖ్య. అక్కడ రాష్ట్రాలకి కేంద్రానికి సమానంగా అధికార పంపిణీ జరిగింది. రాష్ట్రాలకి విడిపోయే స్వేచ్ఛ ఉంటుంది పూర్తి సమాఖ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికాలో 15 స్టేట్స్. అవి ఏదైనా రాష్ట్రం విడిపోవాలనుకుంటే విడిపోయే స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. కానీ ఇండియాలో మాత్రం విడిపోయే స్వేచ్ఛ అనేది లేదు. ఏ రాష్ట్రం కూడా దేశం నుంచి విడిపోతాను అంటే కుదరదు ఇక్కడ. నో స్టేట్ ఈజ్ అలౌడ్ టు సెపరేట్ ఫ్రమ్ ది యూనియన్. నో స్టేట్ ఈజ్ అలౌడ్ టు సెపరేట్ ఫ్రమ్ ది యూనియన్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. బట్ ఇన్ అమెరికా స్టేట్స్ హ్యాస్ ది పవర్ టు సెపరేట్ ఫ్రమ్ ది యూనియన్. అక్కడ రాష్ట్రాలు విడిపోవచ్చు అమెరికాలో. సో నోట్ డౌన్ ఆల్ దీస్ పాయింట్స్. అంటే సమాఖ్య అంటే తెలియాలి కదా మీకు. ఎందుకంటే ఇక్కడ 1935 యాక్ట్లో మనం అఖిల భారత సమాఖ్య ఏర్పాటు గురించి ఒక పాయింట్ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఇంకా పాయింట్స్ రాసుకున్నారో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, అంటే ఇక్కడ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అంటే బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. ఇవి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు. అంటే డైరెక్ట్లీ అండర్ ది రూలింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అనేవి దేవర్ డైరెక్ట్లీ అండర్ ది బ్రిటిష్ గవర్నమెంట్. బట్ ఇవి కాకుండా స్వదేశీ సంస్థానాలు ఉండేవని చెప్పాను కదా. అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ దేర్ వర్ 563, అంటే మోర్ దాన్ 560 ఇండియన్ స్టేట్స్ ఉండేవి. ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు వాటిని. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు. స్వదేశీ సంస్థానాలు అంటే రాజులు స్వతంత్రంగా ఆ చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించే వాళ్ళు. అటువంటివి మోర్ దాన్ 560 ఉండేవి ఇండియాలో అట్ ది టైమ్ ఆఫ్ 1947లోనే. సో ఇప్పుడు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు స్వదేశీ సంస్థానాలని కలిపి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని 1935 యాక్ట్ ప్రతిపాదించింది. ఏంటవి? స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు రెండు కలిపి ఒక ఫెడరేషన్ అంటే సమాఖ్యను ఏర్పాటు చేయాలని 1935 సూచించింది. అది దాని మీనింగ్. అంటే మామూలుగా అఖిల భారత సమాఖ్య ఏర్పాటు అని ఒక పాయింట్ రాసేసుకొని దాన్ని కంఠస్థ చేసేస్తే మీకేం ఉపయోగం ఉండదు. అసలు సమాఖ్య అంటే ఏంటో తెలియాలి, అర్ధ సమాఖ్య అంటే ఏంటో తెలియాలి. సో ప్రిన్సిలీ స్టేట్స్ అంటూ తెలియాలి. ఇక్కడ అఖిల భారత సమాఖ్య అంటే ప్రిన్సిలీ స్టేట్స్, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే 3 ప్రెసిడెన్సీస్. You have to know all these points clearly. You must have clarity on this point. Okay, next point number 2, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. నెంబర్ 2, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అంటే అటానమీ టు ది స్టేట్స్.
అంటే సొంతంగా నిధులు తయారు చేసుకోవడం, అదే నిధుల్ని సమకూర్చుకోవడం. రాష్ట్రాలు స్వయంగా కొన్ని రకాల ట్యాక్సులను విధించి నిధుల్ని సొంతంగా సమకూర్చుకోవడం. ప్లస్ ఈ ఈ యాక్ట్ ప్రకారమే కొన్ని చట్టాలు చేయడానికి, రాష్ట్రాల అభివృద్ధికి కొన్ని అధికారాలు కేటాయించడం జరిగింది. అదే రాష్ట్ర జాబితాని ఒక స్టేట్ లిస్ట్ పెట్టి, ఆ స్టేట్ లిస్ట్లో రాష్ట్రాలు ఏ ఏ అంశాల మీద చట్టాలు చేయొచ్చు అనేది చెప్పడం జరిగింది. అదే రాష్ట్ర జాబితా అంటాం, ఇంగ్లీష్లో స్టేట్ లిస్ట్ అంటారు. దీంట్లో రాష్ట్రాలకి కొన్ని ఏ ఏ అధికారాలు ఉన్నాయనేది సూచించడం జరిగింది. అంతేకాకుండా ట్యాక్సులు కూడా, ట్యాక్స్ రూపంలో ఆదాయాన్ని స్వతంత్రంగా సమకూర్చుకోవడం, అంటే కేంద్రం మీద ఆధారపడకుండా. అటానమస్ అంటే ఏంటి? ఇంకొకరి మీద డిపెండెన్సీ లేకుండా వీళ్ళకి వీళ్ళు పరిపాలించుకోవడం, ఆర్థిక పరంగా కొంత స్వావలంబన, కొన్ని చట్టాలు చేసుకోవడానికి ప్రత్యేక అధికారాలు అన్నీ కేటాయిస్తే దాన్ని అటానమీ టు ది స్టేట్స్, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం 1935 యాక్ట్లో మరొక ముఖ్య అంశం. ఓకే, నెక్స్ట్ పాయింట్. కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య తగాదాలు తీర్చడం కోసం ఫెడరల్ కోర్ట్ ఏర్పాటుని సూచించారు దీంట్లో, ఈ చట్టంలో. ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేయాలని 1935 యాక్ట్ చెప్తుంది. ఫెడరల్ అంటేనే సమాఖ్య, అంటే కేంద్రాలకి రాష్ట్రాలకి సంబంధించి. ఫెడరల్ ఆ మీనింగ్ అంటే, ఫెడరల్ అనే పదం రాగానే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే, ఫెడరల్ అంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య అనే మీనింగ్ వస్తుంది. అంటే ఫెడరల్ కోర్ట్ ఏం చేస్తుంది? కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య వచ్చినటువంటి తగాదాలని పరిష్కరిస్తుంది. దానికోసం ఫెడరల్ కోర్ట్ ఏర్పాటును సూచించడం జరిగింది. ఈ ఫెడరల్ కోర్టుని 1937లో ఏర్పాటు చేయడం జరిగింది. 1937లో ఫెడరల్ కోర్టు ఏర్పాటు జరిగింది ఈ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు మన ఫెడరల్ కోర్ట్ అంటే, ఇప్పుడు మనం దాని ప్లేస్లో సుప్రీం కోర్ట్. ఫెడరల్ కోర్టు ప్లేస్లో సుప్రీం కోర్టును మనం ఏర్పాటు చేసుకున్నాం. సుప్రీం కోర్టు ఇప్పుడు మన కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య తగాదాలు వచ్చినా, లేదా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య తగాదా వచ్చినా, అంటే బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అండ్ బిట్వీన్ ది స్టేట్ అండ్ అదర్ స్టేట్, ఎలా అయినా కూడా ఏ సమస్య వచ్చినా, బార్డర్ డిస్ప్యూట్స్ కానీ, వాటర్ డిస్ప్యూట్స్ కానీ, ఇంకా ఎటువంటి వివాదాలు వచ్చినప్పటికీ కూడా మన సుప్రీం కోర్టు పరిష్కరిస్తుంటుంది. సో అంతకుముందు ఫెడరల్ కోర్ట్ అనమాట దీని ప్లేస్లో ఉంది. ఏర్పాటు చేయమని 1935 యాక్ట్ సూచించడం జరిగింది. అకార్డింగ్ టు దట్ యాక్ట్, ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1937. ఓకే, అది ఫెడరల్ కోర్ట్. తర్వాత అధికార విభజన. నెక్స్ట్ పాయింట్, అధికార విభజన. అధికార విభజన అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటాయి కదా. ఇప్పటికీ మనకు ఉన్నాయి కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని. అంటే కేంద్ర జాబితాలో కేంద్రం చట్టాలు చేస్తుంది. కేంద్ర జాబితాలో పొందుపరిచినటువంటి విషయాల మీద, అంశాల మీద కేంద్రం చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలో పొందుపరిచినటువంటి అంశాల మీద రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. ఓకే, ఉమ్మడి జాబితా అనేది పేరులోనే ఉంది కదా. ఉమ్మడి అంటే కేంద్రానికి రాష్ట్రానికి కలిపి ఉమ్మడి ఆస్తి టైపులో. ఉమ్మడి కుటుంబం అంటాం కదా, అందరూ కలిసి ఉండేదాన్ని ఉమ్మడి కుటుంబం అంటాం కదా. అలాగే ఉమ్మడి జాబితా అంటే అందరికీ సంబంధించింది, కేంద్రాలకి రాష్ట్రాలకి కూడా సంబంధించింది. అవి ఉమ్మడి జాబితా అని అంటారు. ఉమ్మడి, మూకుమ్మడి ఆస్తిలాగా అందరికీ సంబంధించిన అంశాలు, కేంద్రానికి రాష్ట్రాలకు కూడా సంబంధించింది కాబట్టి ఆ పేరు ఉమ్మడి. అదే ఇంగ్లీష్లో అయితే కాన్కరెంట్ లిస్ట్ అంటారు. కాన్కరెంట్
లిస్ట్. ఇలాగా అధికార విభజన చేశారు. రాష్ట్రాలకు కొన్ని అంశాలు, కేంద్రానికి కొన్ని, కాన్కరెంట్స్లో కొన్ని. అయితే ఈ 3 జాబితాలు కాకుండా మిగిలిపోయిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాటిని రెసిడ్యువరీ పవర్స్ అంటారు, అవశిష్ట అధికారాలు అంటారు. ఏమంటారు? అవశిష్ట అధికారాలు, రెసిడ్యువరీ పవర్స్, అవశిష్ట అధికారాలు, రెసిడ్యువరీ పవర్స్. ఇవి కేంద్రానికి ఇవ్వడం జరిగింది, అవశిష్ట అధికారాలు. ప్రెజెంట్ కూడా అంతే. భారత రాజ్యాంగం మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రెసిడ్యువరీ పవర్స్ అనేవి కేంద్రానికి ఇవ్వడం జరిగింది, అవశిష్ట అధికారాలు. 1935 యాక్ట్ ప్రకారం కూడా అలాగే కేంద్రానికే ఇవ్వడం జరిగింది అవశిష్ట అధికారాలు. నెక్స్ట్ పాయింట్, ఇవి రాశారా లేదా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అబాలిష్ ది డయార్కీ ఇన్ ది ప్రావిన్సెస్. డయార్కీ అంటే ఏం చెప్పాను? ద్వంద్వ ప్రభుత్వం. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో గట్టిగా చెప్పు. డయార్కీ. డయార్కీ అని అంటారు. అంటే పరిపాలనా అంశాలని రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అనేవి రెండుగా విభజించి ముఖ్య ఆదాయం వచ్చేవన్నీ కూడా రిజర్వ్డ్ లిస్టులో పెట్టేసి అవి గవర్నర్ అధీనంలో ఉంటాయని, ఆదాయం లేకుండా కేవలం ఖర్చుతో కూడుకున్నటువంటి పెద్ద ప్రాధాన్యత లేనివి, ప్రాధాన్యత ఉన్న ఖర్చు లేనప్పుడు, అదే ఆదాయం లేనప్పుడు వేస్ట్ కదా. ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ అటువన్నీ కూడా ఇండియన్ మినిస్టర్స్కి ఇవ్వడం జరిగిందని చెప్పాను. మరొకసారి రిపీట్ చేశాను. యూ హ్యావ్ టు రిమైండ్ ఆల్ దీస్ పాయింట్స్. వాట్ ఈస్ డయార్కీ? ద్వంద్వ ప్రభుత్వం అంటే ద్వంద్వ నీతి, అంటే వాళ్ళకొక నీతి, మనకొక నీతి. దాంట్లో ద్వంద్వ అనే పేరు అలాగే వాడతాం కదా. మన వాళ్ళైతే ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఇంకొక న్యాయం చెప్తాం కదా. కొంతమంది చెప్తారు కదా అలాగా స్వార్థంతో. అప్పుడు ఏమంటాం మనం? ద్వంద్వ నీతి అని అంటాం. అప్పుడు మనం డబుల్ స్టాండర్డ్స్ లాగా ద్వంద్వ నీతి అని అటువంటి సందర్భంలో అంటాం. అందుకనే దానికి ద్వంద్వ ప్రభుత్వం అనే పేరు వచ్చింది. ఓకే, ఈ డయార్కీ ఫెయిల్ అయిందని చెప్పాను మీకు. ది సిస్టమ్ ఆఫ్ డయార్కీ ఫెయిల్డ్ ఇన్ ద ప్రావిన్సెస్. ఇది ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అయినట్టుగా అంటే దీని మీద ఒక కమిటీ వేశారని చెప్పాను. కమిటీ వాజ్ ఫార్మ్డ్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ డయార్కీ. టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ డయార్కీ, a committee was formed under the whom? The president of committee. ఆ కమిటీ పేరేంటి? ఎనీ వన్ ఆఫ్ యూ? ముద్దిమాన్ కమిటీ. ముద్దిమాన్ కమిటీ. అలెగ్జాండర్ ముద్దిమాన్ పూర్తి పేరు అతను. అలెగ్జాండర్ ముద్దిమాన్ కమిటీ. నోట్ చేసుకోండి అది. ముద్దిమాన్ కమిటీ డయార్కీ పనిచేసే విధానం మీద రివ్యూ చేయమని కమిటీ వేయడం జరిగిందను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాయింట్కి వద్దాం. 1935 యాక్ట్ ప్రకారం డయార్కీ అనేది రాష్ట్రాల్లో ఫెయిల్ అయింది కాబట్టి 35 యాక్ట్లో దాన్ని రద్దు చేస్తారు. రద్దు చేసి ఊరుకోలేదు, సెంటర్లో ప్రవేశపెట్టారు. డయార్కీని రాష్ట్రాల్లో రద్దు చేసి కేంద్రంలో ప్రవేశపెట్టారు. అంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొన్ని రిజర్వ్డ్, కొన్ని ట్రాన్స్ఫర్డ్ అని అక్కడ పెట్టారు మళ్ళీ. సో abolished at the provinces but introduced in the center. కేంద్రంలో ప్రవేశపెట్టారు. రాసుకోండి అది కూడా.
నెక్స్ట్, అబాలిష్ ది కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అబాలిష్ ది కౌన్సిల్ ఆఫ్ ఇండియా. కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రద్దు చేస్తారు దీంట్లో. అంటే ఇది ఎప్పుడు ఏర్పాటైంది కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది? 1858 భారత ప్రభుత్వ చట్టం అని. అంటే ఆఫ్టర్ సిపాయిస్ మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అబాలిష్డ్ అండ్ బ్రిటిష్ పార్లమెంట్ టేక్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ గవర్నమెంట్, అంటే బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ పరిపాలనను స్వీకరించిందని చెప్పుకున్నాం. సో అప్పుడు ఇండియా కౌన్సిల్ ఒకటి ఏర్పాటైంది. అంటే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటాం ఇంగ్లీష్లో. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి సలహా సభ్యులు 15 మందితో కలిపి ఒక ఇండియా కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. 15 మెంబర్స్ ఇండియా కౌన్సిల్. 15 మందితో ఇండియా కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌన్సిల్ని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది 1935లో. 35 యాక్ట్ ప్రకారం ఆ 15 మంది సలహా సభ్యుల్ని రద్దు చేయడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్, 10% ఆఫ్ ది పాపులేషన్కి ఓటు హక్కు కల్పించడం జరిగింది. 10% ఆఫ్ ది పాపులేషన్కి ఓటు హక్కు కల్పించడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం. అంటే మిగతా వాట్ అబౌట్ ది రిమైనింగ్ 90%? అంటే ఓటు హక్కు అప్పట్లో ట్యాక్స్ పేయింగ్ పీపుల్, అంటే బాగా ఆదాయం ఉన్నవాళ్ళు. ట్యాక్స్ పేయింగ్ పీపుల్ అంటే ట్యాక్స్ కడుతున్నారంటే ఆదాయం ఎక్కువ ఉందని అర్థం. సో ఇంకా భూస్వాములకి, పెద్ద ఎడ్యుకేటెడ్స్కి, ఇటువంటి వాళ్ళకి కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. మిగతా పేదలకి, ఇల్లిటరేట్స్కి, మిగతా చాలామంది పాపులేషన్కి ఓటు హక్కు అనేది నిరాకరించడం జరిగింది. ఓన్లీ 10% ఆఫ్ ది పాపులేషన్ వాజ్ గివెన్ రైట్ టు ఓట్ ఇన్ 1935 యాక్ట్ అన్నమాట. అండ్ రైట్ డౌన్ అగైన్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడానికి ఈ 1935 యాక్ట్ సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలని ఈ యాక్ట్ ప్రతిపాదించింది. రాసారా? సో నెక్స్ట్ పాయింట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును కూడా 1935 యాక్ట్ సూచించింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆల్సో ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆల్సో ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ యాక్ట్ సూచించింది. అది కూడా రాసుకోండి. అయితే
ఇవి 1935 యాక్ట్ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన విషయాలు. ఇంకా అనదర్ మోస్ట్ అండ్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనదర్ పాయింట్, బర్మా వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా. బర్మాని ఇండియా కలిపి పరిపాలన చేసేవారు బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో. సో ఇండియా నుంచి బర్మాని వేరు చేయడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం. అది వెరీ ఇంపార్టెంట్, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతాడు. నోట్ డౌన్, బర్మా వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా. అలాగే ఒరిస్సా సింధు రెండు రాష్ట్రాల ఏర్పాటు ఈ యాక్ట్ ప్రకారం చేయడం జరిగింది. సెపరేట్గా ఒరిస్సా రాష్ట్రం, అంటే ఇంతకుముందు బెంగాల్ ప్రెసిడెన్సీలో కలిసి ఉండేది ఒరిస్సా, ఇప్పుడు ఒరిస్సా సెపరేట్ రాష్ట్రం చేశారు. అలాగే సింధు రాష్ట్రం, అది ప్రజెంట్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది అప్పుడు. అప్పుడు అన్డివైడెడ్ ఇండియా కాబట్టి సింధు రాష్ట్రం సెపరేట్ స్టేట్ అయింది. Orissa became separate state and also Sindhu became separate state according to 1935 Act. ఫస్ట్ బర్మా వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా. అంటే బర్మాని ఇండియా నుంచి ఎందుకు వేరు చేశారంటే, ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ స్వతంత్రోద్యమం, స్వతంత్ర భావాలు, ఈ మూమెంట్ బర్మా కూడా విస్తరిస్తుందేమని. అంటే అక్కడ కూడా దాని ఛాయలు కనిపిస్తాయి మూమెంట్. అంటే దేర్ ఈజ్ ఆల్సో an indication of starting a movement against British rule in Burma. So Burma was separated from India and Burma was ruled separately from that time. అందుకని 1935 యాక్ట్లో బర్మా వాజ్ సెపరేటెడ్. ఓకే, దీస్ ఆర్ ది What? ఓకే. ఎనీ డౌట్? These are the main highlights of the 1935 Act. ఈ 35 యాక్ట్ ప్రకారం అంటే దీన్ని అయితే ఈ చట్టం అనేది అనేక విమర్శలకు దారితీసింది. చాలామంది విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ ఏమంటాడంటే ఈ చట్టాన్ని ఏ చార్టర్ ఆఫ్ స్లావరీ అంటాడు. జవహర్లాల్ నెహ్రూ కామెంటెడ్ ఆన్ దిస్ యాక్ట్ ఏ చార్టర్ ఆఫ్ స్లావరీ. అది రాసుకోండి, చార్టర్ ఆఫ్ స్లావరీ అని ఎవరు విమర్శించారు అని అడుగుతారు. 1935 యాక్ట్ని ఏ చార్టర్ ఆఫ్ స్లావరీ అని హూ కామెంటెడ్, ఎవరు కామెంట్ చేశారని అడుగుతారు. సో నెక్స్ట్ పాయింట్ అంటే 1935 యాక్ట్ ప్రకారం మళ్ళీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే మాంటెక్ చేన్స్ఫర్డ్ సంస్కరణ తర్వాత ఎన్నికలు జరిగాయి కదా. అలాగే 35 యాక్ట్ ప్రకారం కూడా ఎన్నికలు జరిగాయి. 1937లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 1937లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సంపాదించి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. అంటే కాంగ్రెస్ వన్ ది 7 స్టేట్స్.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి 7 రాష్ట్రాల్లో. ఒకటి వాయువ్య సరిహద్దు రాష్ట్రం, ఒకటి వాయువ్య సరిహద్దు రాష్ట్రం, అలాగే సెంట్రల్ ప్రావిన్స్ అంటే మధ్య రాష్ట్రం, సెంట్రల్ ప్రావిన్స్. అదే ఇప్పుడు యూపీ అయింది, అదే మధ్యప్రదేశ్. ఇప్పుడు మధ్యప్రదేశ్ అయింది, అప్పుడు సెంట్రల్ ప్రావిన్స్. తర్వాత బాంబే, బీహార్, ఒరిస్సా, యునైటెడ్ ప్రావిన్స్ అండ్ మద్రాస్. These are the 7 states. Congress formed one governments in these 7 states. ఏంటవి? నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్. వాయువ్య సరిహద్దు అంటే నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ స్టార్టింగ్లో. తర్వాత సెంట్రల్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, బీహార్, ఒరిస్సా, యునైటెడ్ ప్రావిన్స్ అండ్ మద్రాస్. 7 states. సింధు, అస్సాం ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతుతో వేరే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సింధు రాష్ట్రంలోను, అస్సాం రాష్ట్రంలోను విత్ ది సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ వర్ ఫార్మ్డ్ అన్నమాట. కాంగ్రెస్ సపోర్ట్తో కొలిషన్ గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి సింధు, అస్సాంలో. తరువాత పంజాబ్లో యూనియనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్ ఈ 2 కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశాయి. ముస్లిం లీగ్ అండ్ యూనియనిస్ట్ పార్టీ ఇన్ పంజాబ్. యూనియనిస్ట్ పార్టీ అండ్ ముస్లిం లీగ్ పంజాబ్లో. తర్వాత బెంగాల్లో కృషక్ ప్రజా పరిషత్ పార్టీ అండ్ ముస్లిం లీగ్. కృషక్ ప్రజా పార్టీ అనండి. కృషక్ ప్రజా పార్టీ అండ్ ముస్లిం లీగ్ బెంగాల్లో. ఇక్కడ మీరు ఏం గమనించారు? 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ, 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ సపోర్ట్ తోటే ప్రభుత్వాల ఏర్పాటు. ఓన్లీ 2 states పంజాబ్ అండ్ బెంగాల్లోని మాత్రమే ముస్లిం లీగ్ పార్టీ కాస్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. అది యూనియనిస్ట్ పార్టీ సహకారంతో పంజాబ్లోను, కృషక్ ప్రజా పార్టీతో కలిసి బెంగాల్లోను ఫామ్ చేసిన తప్ప ముస్లిం లీగ్ అనేది ఘోరంగా ఓడిపోయింది. 1935 యాక్ట్లో ముస్లిం లీగ్ ఘోర వైఫల్యం. దీన్ని మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ని బ్రూట్ మెజారిటీ అని విమర్శిస్తాడు వ్యంగ్యంగా. బ్రూట్ మెజారిటీ అని. సో దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్. ఇవన్నీ కూడా రేపు మళ్ళీ చదువుకొని రండి. రేపు మళ్ళీ 10కే ఉంటుంది మీ క్లాసు, 10 AM. మీరు అడిగితే ఎవరో ఒకరిద్దరే స్పందిస్తున్నారు తప్ప ఎక్కువ మంది స్పందించట్లేదు. అందరూ చదువుకొని రావాలి. ఇది మీకు జాబ్ ఓరియంటేషన్. ఇది ఏదో మామూలుగా ఏదో ఇంటర్ డిగ్రీలో పాస్ అవ్వడానికి కాదు. ఇది జాబ్ ఓరియంటేషన్లో చెప్తున్నటువంటిది కాబట్టి అందరూ ప్రతిదీ కూడా కంఠస్థ టైప్లో వచ్చేయాలి. అది ఇన్సిడెంట్ అర్థవంతంగా ఉండాలి. మళ్ళీ ఏదో పాయింట్స్ని కంఠస్థ చేయడం కాదు. ప్రతి దాని గురించి పూర్తి వివరణ తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపు మళ్ళీ 10కి మళ్ళీ క్లాస్ ఉంటుంది రేపు.
థ్యాంక్స్ సార్. ఓకే ఓకే Thank you, sir. ఓకే వెల్కమ్. Thank you, sir. వెల్కమ్ Thank you, sir. Bye, sir. ఓకే బాయ్.